దిస్ ఇస్ రిచన్ వెగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. ప్రస్తుతానికి మనం చేస్తున్న పేపరు 2014లో మనం 40 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం అఫీషియల్ యూపీఎస్సీ పేపర్లో. సో యూజింగ్ ట్రిక్స్ అగైన్ ఐ విల్ సే డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఫస్ట్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ట్రిక్స్. వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ నేను చెప్తున్నప్పుడు మీరు పాజ్ చేసి మీరు సొంతంగా బ్రెయిన్ యూస్ చేయండి, తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మేకింగ్ యువర్ మైండ్ సెట్. ఓకే, అంతే. నెక్స్ట్ 41. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ కోరల్ రీఫ్స్? ఎక్కడ ఏదైనా ఉండొచ్చు కదా, అన్నీ ఉండొచ్చు కదా. అండమాన్ నికోబార్ చిన్న కోరల్ రీఫ్ ఉంది, ప్రతి దగ్గర ఎవడు చూశాడు? అండమాన్ నికోబార్ డెఫినెట్లీ ఉంది, లేదో అందుకోసం వెళ్తున్నారు జనాలు. బట్ స్టిల్ ఇంకా గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉందా అనేది ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సుందర్బన్స్లో సుందర్బన్స్ ఎందుకు ఉంటుంది? కోరల్ రీఫ్స్ నీకు ఏం కావాలి? ఫస్ట్ కోరల్ రీఫ్స్కి వాటర్ కావాలి, ట్రాపికల్ వాటర్ కావాలి, ఇంకోటి క్లీన్ వాటర్ కావాలి. క్లీన్ వాటర్ లేదంటే ఇప్పుడు సెడిమెంట్స్ వస్తే అడుగు తింటుంది. సో సెడిమెంట్స్ అయితే ఉండకూడదు. సెడిమెంట్స్ ఇప్పుడు సుందర్బన్స్ అనుకో, సుందర్బన్స్ దగ్గర ఉండేది బేసికల్లీ అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ అంటే రివర్స్ అన్నీ వచ్చి అంటే సెడిమెంట్స్ అన్నీ ఫుల్ వస్తాయి. సో సుందర్బన్స్ దగ్గర అయితే ఉండదు. అయితే 4 అయితే డెఫినెట్లీ తీసేద్దాం. సో 4 తీసేస్తే సో 1, 2, 3 అండ్ 1 and 3. 4లో 2, బట్ జస్ట్ చెక్ ఫర్ ది సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది? గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది ఓకే ఫైన్. అగైన్ గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది ఇక్కడ ఉంది. సో గల్ఫ్ ఆఫ్ కచ్లో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అగైన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ 4 అనేది నాకు ఎందుకు కాదనిపిస్తుంది. జస్ట్ ఫర్ ద సెడ్ రీజన్ ఐ విల్ గో విత్ ఏ, బికాజ్ ఐ డోంట్ నో. బట్ 4లో 2 అవ్వాలి. ఇప్పుడు చూడు, బ్రెయిన్ 4లో 2 పెట్టాలా లేదంటే ఏమీ తెలీదు. గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుందర్బన్స్ ఎందుకు ఎలిమినేట్ చేసామంటే మన లాజిక్ అండ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఈజ్ సేయింగ్ దట్ ఇట్ ఈజ్ బేసికల్ థింగ్. అంటే అక్కడ ఉండకూడదు, అంటే ఉంటే కష్టం బేసికల్లీ. సో 4 అని తీస్తాం. సో 1 and 3, 1, 2, 3 ఇప్పుడు మనకేం తెలుసా తెలీదు అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ తీసేస్తున్నాడు. ఐ డోంట్ నో. బట్ మై కచ్లో ఎందుకు ఉండకూడదు అని నాకు డౌట్ అవుతుంది. అరే తెలుసా? తెలీదు. తెలియకపోతే 4లో 2 పెట్టు. బట్ స్టిల్ గల్ఫ్ ఆఫ్ కచ్లో ఎందుకు ఉండకూడదు అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని దగ్గరలో ఎవడు చెక్ చేశాడు అని డౌట్ వస్తుంది. ఐ విల్ గో విత్ ఇన్స్టింక్ట్ విచ్ ఈస్ సేయింగ్ దిస్ రదర్ దెన్ ట్రిక్. 4లో అంటే ఎందుకు ఉండకూడదు? సో ఏమో అన్నా ఏమో అయిపోవచ్చు. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్. 41 మేము పెట్టాం, ఏ పెట్టినా ఆన్సర్ ఏమి చూద్దాం. అరే ఏ ఇచ్చాడు రా, బికాజ్ మై బేసిక్ కామన్ సెన్స్ సేయింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ సెట్ దట్ సుందర్బన్స్లో మాత్రం ఎందుకు ఉండకూడదు? సుందర్బన్స్లో అయితే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 3 ఏంటంటే సాల్ట్ వాటర్ ఉంటుంది. సాల్ట్ వాటర్ ఓకే. కోరల్ రీఫ్స్ జనరల్ గా మనకి సాల్ట్ వాటర్ లో, ఫ్రెష్ వాటర్ లో ఉండదు. టెంపరేచర్ ట్రాప్స్ ఫ్రెష్ వాటర్ లో ఉంటే మన చెరువులలో కూడా కోరల్ రీఫ్ అవ్వాలి, కానీ అక్కడ అవ్వదు అది. సో జనరల్లీ అది సాల్ట్ వాటర్ లో ఉంటుంది. ఫస్ట్ 3 are సాల్ట్ వాటర్, సుందర్బన్ ఇస్ ఫ్రెష్ వాటర్. ఓకే, సుందర్బన్స్ ఇస్ బేసికల్ మిక్స్ ఆఫ్ బోత్. ఇట్స్ ఓకే. Okay, answer is yeah. Next 42. In India, the problem of soil erosion is associated with which of the following? In India, the problem of soil erosion is associated with soil erosion. Okay, which of the following? Problem అనేది negative. Terrace cultivation, deforestation, tropical climate. Tropical climate ఇది సంబంధం వెరీ జనరిక్ కదా, soil erosion చాలా స్పెసిఫిక్ కదా. In India, the problem of soil erosion is associated with which of the following? Tropical climate కి దీనికి సంబంధం ఏంటి? అది వెరీ జనరిక్ కదా. ఐ వుడ్ గో డిఫారెస్టేషన్ డెఫినెట్లీ, ఎందుకంటే చెట్లు తీస్తే సాయిల్ వచ్చేసి బయటికి వెళ్ళి ఫ్లడ్ అవుతుంది కాబట్టి. టెర్రస్ కల్టివేషన్ టెర్రస్ కల్టివేషన్ అనేది పాజిటివ్ టర్మ్. ప్రాబ్లమ్ సాల్యుషన్ అసోసియేటెడ్ విత్ బేసిక్గా టెర్రస్ అని బండ్స్ క్రియేట్ చేస్తారు. సో నాకు ఎందుకు ఇది పాజిటివ్ అనిపిస్తుంది టెర్రస్ కల్టివేషన్. టెర్రస్ కల్టివేషన్ ఇస్ పాజిటివ్. పాజిటివ్ ఎందుకు అనిపిస్తుంది? టెర్రస్ కల్టివేషన్ అంటే టెర్రస్ ఫార్మింగ్ ఇదే కదా, కొండల మీద చేసేది కదా. టీ కాఫీ బేసికల్ అక్కడ ఇదే వేస్తారు రా. అరే జరుగుతుంది సాయిల్ ఎరోషన్ అవ్వకుండా ఆపుతుంది. అంతే. ఇట్స్ నాట్ షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ నెగిటివ్. ఇక్కడ ప్రాబ్లమ్ సాయిల్ ఎరోషన్ ఈజ్ నెగిటివ్ కదా. సో నాకు ఎందుకు పాజిటివ్? ఐ విల్ గో విత్ 2 ఓన్లీ. 3 అయితే డెఫినెట్లీ కాదు, ఎందుకంటే 2 ఓన్లీ పెట్టావు. అంతేనా? ఆన్సర్ ఇచ్చేద్దాం. 42 Bombay, correct. See, if you don't know, again for the viewers, it is soil erosion is negative, whereas terrace cultivation is positive.
డిఫారెస్టేషన్ ఇస్ నెగటివ్, ట్రాపికల్ క్లైమేట్ ఇస్ న్యూట్రల్. అదేం లేదు, అది ఏంది వేస్ట్, అది దానికి ఇవ్వడం కలిసి. ఓకే, నెక్స్ట్ 43. ద సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఇస్ టిపికల్లీ మాన్సూన్. ఇదేందుకు చూద్దాం. ఒకవేళ తెలియకపోయినా కూడా బి అండ్ సి ఎంఎంతో స్టార్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇక్కడ నువ్వు ఇక్కడ ఎంఎంతో స్టార్ట్ అయ్యింది అంటూ, సో మోస్ట్లీ ఆన్సర్ దాంట్లో ఉండొచ్చు అంట. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ 50% ఎలిమినేట్ చేశారు. ఇంకంతే. నెక్స్ట్ ఏంటిది 43 to 44. విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్ పంచాయతన్. హిస్టరీకి వచ్చాం మళ్ళీ. 44 కల్చరల్ హిస్టరీ. పంచాయతన్ అంటే 5 టెంపుల్సా? స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంటే పంచాయతన్ అదే కదరా. ఈ మిడిల్ ఒకటి ఉంటుంది, మిడిల్ స్ట్రెయిన్, తర్వాత ఈ సబ్సిడరీ స్ట్రెయిన్స్ 4 ఉంటాయి. ఐ వుడ్ గో ఫర్ సి. నువ్వేం పెట్టావు? నేను ఏ పెట్టావు? ఏఎన్సీలో యాక్చువల్లీ నేను ఏ పెట్టినా, బట్ నేను ప్రాపర్ చదవలేదు. అసెంబ్లీ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్, ముసలి వాళ్ళు అందరూ కలిస్తే అది పంచాయతీ ఎట్లయితుంది? నార్మల్గా మాట్లాడుకోవడానికి కూడా కలిసి ఉంటారు. బట్ దట్ ఈస్ సభ, బట్ ఇట్స్ ఓకే సభ, బట్ ఐఎమ్ నాట్ షూర్. లెట్స్ సీ ద క్వశ్చన్. 44 ఆన్సర్ ఈజ్ సి అంతే. సి ఇట్స్ ఓకే, పంచాయతన్ స్టైల్. ఇట్స్ ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పేది దాంట్లో నేను మిస్ చేసింది నేను ఇక్కడ కల్చరల్ హిస్టరీ. అది హిస్టరీలో హిస్టరీని పంచాయతీ లేటెస్ట్కి వెళ్ళిపోయావు. ఓకే, అంటే మేబీ అగైన్ నువ్వు మిస్ చేయలేదు అంతే. గ్రామ సభ అది ఇట్స్ ఓకే, లైక్ అట్లీస్ట్ యూ గాట్ టు 50%. తెలియాల్సింది పంచాయతీ స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో. విచ్ కన్సిడర్ ది ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద అబౌవ్ ఫ్లో త్రూ అరుణాచల్ ప్రదేశ్. అగైన్ ఐఎమ్ క్లోజింగ్ ద ఆప్షన్ జస్ట్ ఫర్ ద రీజన్ బీయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్ మీరు ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. సో ఎన్ని వెళ్ళండొచ్చు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లో త్రూ అరుణాచల్ ప్రదేశ్. బరాక్ కాదు, బరాక్ అనేది కింద నుంచి వస్తుంది, అక్కడ నాకు తెలిసి మణిపూర్ అక్కడ నుంచి వస్తుంది. సో ఫస్ట్ అయితే డెఫినెట్లీ లేదు. సో సుబాన్సిరి అండ్ లోహిత్, నాకు తెలిసి లోహిత్ అని అస్సాం నుంచి వస్తుందని తెలుసు. అస్సాం అరుణాచల్ పై నుంచి కొండల నుంచి వచ్చి లోహిత్లో వస్తుంది అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సుబాన్సిరి అగైన్ అంటే లైక్ ఇఫ్ ఇట్ ఆల్ దిస్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్, ఫర్ మీ ఫీలింగ్ దిస్ ఈజ్ ఇక్కడ ఎక్కడో లోహిత్ ఉండాలి నా నాలెడ్జ్ ప్రకారం. సుబాన్సిరి ఇక్కడ ఉండాలి. సో సుబాన్సిరి కూడా పైన అరుణాచల్ హైట్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నా. సో 2 and 3, 3లో 2 కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓన్లీ 2 నేను యూజువల్లీ వెళ్తాను, అంటే ఇన్ కేస్ అలా నార్మల్ అఫీషియల్ పేపర్ 2023 స్టైల్ వచ్చిన 2 and 3 ఆప్షన్ ఉందా? బి. ఐ ఆల్సో వెంట్ విత్ బి. అండ్ లోహిత్ అనేది బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ. అంతే కదా. సో బ్రహ్మపుత్ర పైన వస్తుంది కాబట్టి ఇట్ షుడ్ పాస్ త్రూ అరుణాచల్ ప్రదేశ్. వేరే ఏ స్టేట్కి వెళ్ళాలంటున్నావు కూడా ఇట్స్ ఓకే. అంటే కొన్ని రైట్ సైడ్ కొన్ని ట్రిబ్యూటర్స్ వెళ్ళావు అరుణాచల్లో, అంటే పైనుంచి ఒకటి వస్తే కింద నుంచి ఒకటి వస్తాయి, కింద నుంచి వచ్చే యూజువల్లీ వెళ్ళో. ఓకే, 45 ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. 45 బి అంతే. బరాక్ అనేది యూ షుడ్ నో దట్ మణిపూర్ ఆ ఏరియా నుంచి ఎక్కడ మిజోరం, మణిపూర్ అనుకున్నా గుర్తుంది, నాగాలాండ్ మణిపూర్ అక్కడ. 46. See the point is నేను ఏమంటే దట్స్ ద రీజన్ బికాజ్ ఐ didn't revise it properly. It happens that I didn't revise it properly, but I have read these long ago and I'm doing it. I will not worry in exam thinking that నేను రివైజ్ చేయలేదు కాబట్టి నువ్వు కూర్చొని భయపడ్డా అనుకో, అరే నేను గుర్తురావట్లేదు అంటే ఉన్నది పోతుంది. బట్ ఐ ఆల్వేస్ ట్రస్ట్ మై బ్రెయిన్. నా బ్రెయిన్ ఏం చెప్తుంది, ఐ didn't it, but I know that it's somewhere between Manipur, Nagaland. As soon as I read Barak, I personally feel that it's somewhere coming from that. నీకు అర్థమైంది కదా. సో ఐ విల్ నాట్ గెట్ వర్రీడ్ అంటే ఇలా వచ్చేది కమ్మ వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతాను, నాకు అలా గుర్తుంది. సి యాజ్ సూన్ యాజ్ రైట్ ఐ నెవర్ వర్రీ. ఎగ్జామ్లో నువ్వు అసలు ఆ బ్రెయిన్కి ఇవ్వద్దు. యూ ఆల్వేస్ ట్రస్ట్ బ్రెయిన్. నేను నా బ్రెయిన్ కంప్లీట్లీ ట్రస్ట్ చేస్తాను. లైక్ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూపీఎస్సీ. దోస్ హూ ఫియర్ దే ఆర్ ఎంత అయిపోయింది వాళ్ళది. అది ఏమో అంటే ఏమో అయిపోతుంది. సో నీకేం తెలియకపోతే యాక్చువల్లీ దోస్ ఆర్ బెస్ట్ క్వశ్చన్స్ ఫర్ మీ. టఫెస్ట్ క్వశ్చన్ ద బెస్ట్ క్వశ్చన్స్ బికాజ్ నేను ఎందుకు ఎలా ఫీల్ అవుతానంటే దట్స్ ద రీజన్ వెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ అవుట్. వాళ్ళు ఆ ప్రెజర్ తీసుకోరు, కామ్గా ఉండాలి. ఇంకేం తెలియకపోతే కామ్గా ఉండి ఆ ప్రెజర్ తీసుకొని దెన్ యూ జస్ట్ స్టే కామ్. ఫస్ట్ నీకు ఇన్స్టింక్ట్ చెప్తుంది. మేబీ నువ్వు కరెక్ట్గా చదవలేదు, ఓకే ఫైన్, అన్నిసార్లు నువ్వు చదవకుండిపోయిండొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎన్ని చదువుతారా, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంటర్ దిస్ అన్న వస్తాయి, అన్నీ చదవలేవు. సో ఐ వుడ్ సే లైక్ స్టే కామ్, అంటే వర్రీ అవ్వద్దు. ఓకే ఫైన్ ఏమో అనిపిస్తుంది, బట్ ఇన్స్టింక్ట్ ఈస్ సేయింగ్ దట్ ఐ ట్రూలీ ట్రస్ట్ మై బ్రెయిన్. ఇట్ ఈస్ సేయింగ్ దెన్ ఇట్ ఈస్ రైట్. దట్స్ వై అంటే నాకు ఇది వర్కౌట్ అయింది. మేబీ ఇఫ్ అట్ ఆల్ ఫర్ యూ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, చెక్ అవుట్ యువర్ ఓన్ థింగ్స్. అర్థమైంది కదా. లైక్ కీప్ యువర్ ఓన్ ప్యాటర్న్, లైక్ మేబీ యూ డెవలప్ యువర్ ఓన్ ప్యాటర్న్. దిస్ ఈజ్ వాట్ విచ్ వర్క్అవుట్ ఫర్ మీ.
దట్స్ వైట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ చెప్తుంటే వాళ్ళు కూడా స్టేట్ పీసీఎస్ అవుతున్నాయి, క్లియర్ అవుతున్నాయి. సి దట్స్ వర్క్ ఫర్ మీ, ఐఎమ్ డూయింగ్ ఇట్. మేబీ ఇట్స్ నాట్ వర్కింగ్, దెన్ డోంట్ డూ ఇట్, యూ టేక్ ఇట్ అవుట్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ లైక్ ఆపండి, మిడిల్లో ఆపి చెక్ చేసి లైక్ ఇంకోసారి చెక్ చేసుకొని, అంటే మనం క్వశ్చన్ చేసే ముందు అందుకే చెప్తున్నాం కదా వాళ్ళకి, అరే ఫస్ట్ నీ బ్రెయిన్ అప్లై చేయ, తర్వాత ఇక్కడ వచ్చి చూడు. మేబీ యూ విల్ అడ్జస్ట్ యువర్ ఓన్ అకార్డింగ్ టు యువర్ ఓన్ కంపాస్ అండ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ థింగ్స్. Okay, sorry for the extra explanation. It is just saying that believe in yourself. Don't get worried. Believe in yourself. Believe your brain. It is so damn good. Never underestimate your brain. That is because you kept all the hard work, and brain is the best thing which will give you. అంటే నువ్వు బ్రెయిన్గా నీకు వెనకపోతే ఇంకెవడు ఇస్తాడు ఎగ్జామ్లో? నీకు నువ్వు సపోర్ట్ చేసుకో, ఇంకెవడు సపోర్ట్ చేస్తాడు? ఇట్స్ ఓకే. నెక్స్ట్ 46. Consider the following pairs. Wetlands, confluence of rivers. Wetlands and confluence of rivers. Which of the following pairs are correctly matched? Harke wetlands, confluence of Beas and Satluj. Okay, fine. Focus. హార్కే వెట్లాండ్స్ అంటే ఇది పంజాబ్లో ఉంది. బీస్ అండ్ సట్లజ్ అక్కడే ఉంటుందా? ఇప్పుడు పంజాబ్లో నేను తెలుసు. బీస్ అండ్ సట్లజ్ కలిసి కూడా పంజాబ్లోనే. బీస్ అండ్ సట్లజ్ కలిసి పంజాబ్. బీస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ ఇండియా, సో ఇది అవుతుంది అంతే. మోస్ట్లీ అయి ఉండొచ్చు, చూద్దాం. కైవల్దియో రాజస్థాన్, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ బానస్ అండ్ జంబల్ అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. కొల్లేరులో కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ మూసీ అండ్ కృష్ణ ఛాన్స్ లేదు. మూసీ నది హైదరాబాద్లో ఉంది, కృష్ణ ఏమో కొల్లేరు నది యాక్చువల్లీ ఏల్ రివర్ ఫాలో అవుతుంది. అంటే కలిసే ముందు అంటే ఈస్ట్ కోస్ట్ కలిసే ముందు కొల్లేరు మిడిల్లో ఉంటుంది, గోదావరి కృష్ణ మిడిల్లో ఉంటుంది. సో 3 అయితే డెఫినెట్లీ లేదు. బట్ మోస్ట్లీ 1 and 2 నాకు ఏమో కరెక్ట్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ సెకండ్ స్టేట్మెంట్, బట్ ఐ విల్ గో బికాస్ మై ఇన్స్టింక్ట్ ఈస్ సేయింగ్ 1 and 2 ఈజ్ మేబీ రైట్. 3 తీస్తే ఆన్సర్ వచ్చింది. 2 తీసేసాడు అఫీషియల్లీ అని నేను కూడా చెప్పిన. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటే ఇంటర్చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో బట్ లేదు, ఇంటర్చేంజ్ ఛాన్స్ ఉంది. బట్ ఇఫ్ యూ నో దిస్ ఆల్సో, కొల్లేరు లైక్ మన ఆంధ్రాలో ఉంది, కృష్ణా గోదావరి మిడిల్లో. బట్ యూజువల్లీ అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఇంటర్చేంజ్ చేసినా ఇది చేసినా లైక్ ఒకటి. యూజువల్లీ పేర్స్లో అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ఫైన్. సో బేసిక్లీ ఇప్పుడు అన్ని రివర్స్ చదువుతారా అంటే అట్లీస్ట్ చదవండి, చూడండి అట్లీస్ట్. అంటే గుర్తుపెట్టుకుని నేను చెప్పను, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్. నాది పోయినా ఇప్పుడు వరకైతే రైట్ అయినాయి. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్లో 3 ఉంటే అందులో జనరల్లీ ఇంటర్చేంజ్ చేసేట్లు ఒకటి రైట్ అవుతుంది. యా, అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ 47 క్వశ్చన్. ఐ థింక్ వీఆర్ బీయింగ్ సో స్లో. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేజ్ డజంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది 6 systems ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ? న్యాయ, సంఖ్య, ఓకే, పూర్వమీమాంస, వేదాంత, ఓకే, వైశేషిక ఉంది, న్యాయ ఉంది, మీమాంస అంటే పూర్వమీమాంస ఉత్తరమీమాంస 2 ఉన్నాయి. లోకాయత లేదు, లోకాయత అనేది బయట వాళ్ళది అంతే. కపిలిక అయింది, కపిలిక రాసింది ఏదో రాశాడు కదా, అంతే. 47 ఇట్ ఈస్ బేస్డ్ త్రూ జస్ట్ నాలెడ్జ్. నీకేం తెలియకపోతే ఐ థింక్ వీ కెనాట్ గెట్ అప్లై ట్రిక్స్ ఆల్సో హియర్. యా, హిస్టరీలో ఓన్లీ బీకి వెళ్ళినా సరే అడుగుతుంటావు. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, నెవర్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ విల్ బి యువర్ ట్రిక్స్. Yeah, this should be the, I think 6 philosophies, so it's important that you should know them. Okay, 48. Consider the following pairs: Cardamom Hills, Kaimur Hills, Mahadev Hills, Mikir Hills. Cardamom Hills. ఓకే, కార్డమమ్ అంటేనే కిందన అంటే వచ్చేది. కోరమండల్ కోస్ట్ అంటే తమిళనాడు కేరళనా డౌట్ వస్తుంది నాకు. కైమూర్ హిల్స్ కొంకన్ కోస్ట్, మన కోస్ట్లు మర్చిపోయామే. మహాదేవ్ హిల్స్ సెంట్రల్ ఇండియా, ఇది మాత్రం తెలుసు, సాత్పూర్ దగ్గర ఉంటుంది కాబట్టి. మికిర్ హిల్స్ నార్త్ ఈస్ట్ ఇండియా. మికిర్ నార్త్ ఈస్ట్ ఇండియా కాదనుకుంటున్నా, ఇన్స్టింక్ట్ చెప్తుంది, ఎక్కడ చదివాను గుర్తులేదు కానీ. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, మికిర్. బట్ 3 ఈజ్ డెఫినెట్లీ దేర్. కార్డమమ్ హిల్స్, కోరమండల్ కోస్ట్. కోరమండల్ తమిళనాడు లేదంటే కేరళనా? కోరమండల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, మన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కడ నుంచి వస్తుంది? తమిళనాడు నుంచి వస్తుందా? ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. కైమూర్ హిల్స్ కొంకన్ అనేది మహారాష్ట్ర అనుకుంటున్నా. మేబీ అది కొంకన్ కర్ణాటక. కొంకన్ రైల్వేస్ చాలా అలా టన్నెల్స్ ఉంటాయి అందులో. ఓకే, సో ఏమో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. 2 and 3 అయితే యూజువల్ చూస్తా. 3 ఈజ్ డెఫినెట్లీ దేర్. 4 నాకు దగ్గర 2 and 3. 3 ఈజ్ డెఫినెట్లీ దేర్ అంటే ఆన్సర్ ఈజ్ బిట్వీన్ B and C. సో 4 తీసేసా, నాకు ఎందుకు అది అనిపించింది కాబట్టి.
సో బి. నువ్వేం పెట్టు? నేను కూడా బీతోనే పోయినా. ఓకే. సో యాక్చువల్లీ ఇట్ షుడ్ బి బిట్వీన్ బి అండ్ సి బికాస్ ఫర్ షూర్ ఐ నో మాల్దీవ్స్ సెంట్రల్ ఇండియా. సో బి అండ్ సిలో ఐ వెంట్ విత్ బి. 48 చూద్దాం. 48 ఈజ్ సి. 48 ఈజ్ సి. ఓకే, మేబీ దెన్ మెకిర్ హిల్స్ నాకు అంటే నీకు చెప్పిన తర్వాత నాకు మైండ్లో పడుతుంది. మెకిర్ హిల్స్ అనేది అరుణాచల్లో 3 ఉంటాయి ఇక్కడ. ఓకే. అంటే అరుణాచల్ ఇండియాలో ఉన్నప్పుడు ఈ కిందన ఈ మూడిట్లో అబోరు, మిష్మి, బట్ మికిర్ హిల్స్ ఈ కిందన ఇది ఉండదా? ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ ఐ డెంట్ రీడ్ దీస్ హిల్స్ ఫర్ మోర్ దెన్ 2 years now. I should revise these hills and mountain ranges. సో ఈవెన్ ఇందులో మన ఇది కూడా పోయింది కదా, ఇది రివర్స్ కూడా పోయింది కదా సిస్టమ్ క్వశ్చన్. ఇది పోలేదు, బట్ ఐ థింక్ ఐ షుడ్ రివైజ్ దామ్. ఇన్స్టింక్ట్ ఈస్ సెయింగ్ బట్ ఐ షుడ్ రివైజ్ దామ్, ఎందుకంటే రివైజ్ చేసి మోర్ దెన్ 2 years అయింది. ఓకే, నెక్స్ట్ 49. Which of the following schedules of the Constitution of India contains provisions? Which of the following schedules contains Constitution of India contains provisions regarding the anti-defection? 10th schedule. As simple as that. Schedules ఏం తెలియకపోతే టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, ఓల్డ్ డి అనేది డిఫెక్షన్. నెక్స్ట్ 50. ఇట్ ఇస్ నాలెడ్జ్ కనుక ఇంకేం లేదు కదా, అంతే. 2nd, 5th, 8th, 12th లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది 50. The most important strategy for conservation of biodiversity. Studying conservation of biodiversity strategy together with traditional human life, biodiversity something and the biosphere reserve అదే కదా. Yeah, biosphere reserve. I also want to biosphere. Knowledge ఏం తెలియకపోయినా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏ మోస్ట్లీ ఎన్నిసార్లు కట్టాలని అట్లీస్ట్ యూ ల్యాండ్ అప్ ఇన్ పాజిటివ్. యా, ఇది కూడా ఒకటి ఉంది కదా. సో యా, బట్ నాలెడ్జ్ ఈజ్ ఫైన్ ఫర్ దిస్, ఈజ్ బేసిక్ నాలెడ్జ్. 50, that's it. So let's meet in the next set of questions. Bye. Please comment in the section whether మిడిల్లో నేను ఇస్తున్న నాలెడ్జ్ అవసరమా లేదా. ఇన్ కేస్ మీకు అవసరం లేకపోతే అంటే ఓన్లీ ట్రిక్స్ కావాలా, మధ్యలో నాలెడ్జ్ కూడా కావాలన్నా, లైక్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ శ్రీనాథ్, నీకే అనిపిస్తుంది? నాకు బోత్, నీకు రెండు కావాలి. ఎందుకంటే మేబీ మైండ్ సెట్ ఎగ్జాక్ట్లీ వాడు కూడా అదే ఫీల్ అవ్వచ్చు ఎగ్జామ్ చేసేటప్పుడు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ట్రస్టింగ్ యూ యాజ్ ఆఫ్ న్యూ. ఇంకేమైనా కామెంట్లు అడగడం చేస్తే అప్పుడు చూద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions.